వెల్కమ్ టు విలేజ్. డస్టా నేను దులుపుకుంటాను. నో 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 ఐ దుమ్మెంకట్రావు ఎస్విఆర్ సెండింగ్ ఐ కమింగ్. అర్థమైంది. కార్ మీకోసం తెచ్చాను సార్. నాకు అలవాటు ఉంది. నా కార్లో నేను తప్ప ఇంకెవరిని ఎక్కించుకోను. ఫాలో మీ. నేను సార్ ఈ కనిపించే గ్రీన్స్ అన్ని అండి మన ఫీల్డింగ్స్ ఏనండి. ఫీల్డింగ్ సార్. ఫీల్డింగ్ సార్ పెన్షన్ వేసి లూజ్ కి ఇచ్చారు. ఇది అసలు తెలుగేనా? ఫీల్డింగ్, పెన్షన్, లూజు ఇదేదో వినడానికి ఇంగ్లీష్ లా ఉందే. అదే సార్ పొలాల్లో గొడ్డు గోద రాకుండా చుట్టూతా తేగ జుట్టి లూజ్ కి ఇచ్చారు సార్. యు మీన్ ఫెన్సింగా? కరెక్ట్. ఓ గాడ్, లూజ్ అంటే లీజా? సార్ మీకు కూడా భలే ఇంగ్లీష్ వచ్చేసింది సార్. రాలేదు, వచ్చింది పోయింది. ఏ కంట్రీ మ్యాన్, బ్యాడ్ ఫెలోలా ఉంది. పోతాం పద. సార్ క్లైమాక్స్ చాలా బాగుంది కదా సార్. క్లైమాక్స్ అదే సార్. లీవ్ మీ మ్యాన్, నువ్వు నీ ఇంగ్లీష్ బై. ఇంట్లో కలుద్దాం. లారీ కింద పడి చచ్చిపో. ప్రశాంతంగా ఉన్న ఊరిలో, ఆ నగరంలో చాలా కాలం తర్వాత అడుగు పెట్టాడయ్యా. పాపల వృద్ధుల ఆక్రందనలతో ఆ ఊరే వణికిందా. భలే ఫాస్ట్ ఫింగరింగ్ రనిది. తుడమన్నారు తొందర తుడిచేసా. తొందరగా గురుగారు దీన్ని తొందర తుడమన్నారు తొందర తుడిచేసా. భలే దుడిచేసావురా. వర్ధనం గారు మనవడు వచ్చాడు రా. ప్రాంప్టింగ్ అనమాట, ప్రాంప్టింగ్ అంటాడు. ఇదిగో ఇది బట్టి పడ్డావు. వచ్చేదాకా రాకు నువ్వు. అందరూ రెడీ అవుతారా? వెంకట్రావు గారు రెడీ. నాటకానికి లేట్ గా వచ్చాడు రా. షిట్, ఆ హాఫ్ తెలుగు అని పంపించకపోతే మీరెవరైనా వచ్చి పికప్ చేసుకోవచ్చుగా. లెఫ్ట్ అండ్ రైట్ అన్నాడు, ఓల్డ్ పట్టుకాడు. ఇంతకే మేకప్ వేసుకొచ్చావా? ఇప్పుడు వేసుకుంటావా? మేకప్ నీకేమైనా పిచ్చా? ఆయనకి వినపడదు, చెవుడొచ్చి 3 ఏళ్ళు అయింది. అన్నా మిషన్ పెట్టుకోవచ్చుగా. ఎవరు అనుకుంటున్నావు? సుకుమారు, మన వర్ధనం మనవడు. సుకుమారా పెద్దోడైపోయాడు రా. నేనేన్నారు మా నాన్న ఎస్విఆర్, మా తాత పద్యాల గోపాల్. ఈయన కూడా ఆర్టిస్ట్ పేరు ఏదైనా పెట్టాల్సిందే. మిస్టర్ బీన్ మొహం ఒకటి అంటే వీళ్ళ నాన్న చిరంజీవి ఏమో కానీ మా నాన్న కాదుగా. అంటే వీళ్ళ నాన్న ఆర్టిస్ట్ కాదని అర్థం. అబ్బా ఆపన్ మీ డ్రామాలు. అయినా ఇంటికి తీసుకెళ్ళమంటే ఇక్కడ తీసుకొచ్చారు. ఐఎమ్ సో టైర్డ్ మ్యాన్. వస్తారా? డస్ట్ గా తీసుకెళ్ళాలా? పెద్దోడైపోయాడు. నేను అదే చెప్పానుగా. నేనన్నది ఇంకో రకంగాలే. ఓహో, పెద్దమ్మా నీ మనవడు సుకుమారుడు వచ్చాడు. ఇప్పుడన్నా బయటికి రా. పెద్దమ్మా యు ఫారిన్ డాటర్ సన్. తప్పండి రే కిట్టమ్మా, నువ్వేనా? ఏరా అవును, ఈ మనవడే. ఇన్నాళ్ళుగా కిట్టమ్మా నువ్వు నన్ను చూడటానికి వచ్చేది. మీ అమ్మ నువ్వు నన్నెందుకురా వదిలేసి వెళ్ళిపోయారు? ఊరుకో ఊరుకో, కూల్. ఇంకెప్పుడు నన్ను వదిలేసి వెళ్ళిపోవుగా. మా నాయన ఉండు, ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తాను. మీ అత్త, మీ పెద్దమ్మ. ఆవిడికి పిచ్చి అన్నారు. ఎవరు? మీరు తప్పుకోండి. అబ్బో 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 కిట్టమ్మా, ఎంత పెద్దవాడి అయిపోయావు. ఆవిడ తీసుకెళ్ళవయ్యా అని చెప్పు. వాళ్ళని వీళ్ళని తాకొచ్చుంటావుగా, అందుకని కొంచెం పసుపు నీళ్ళు చల్లేసా. వెల్లో వాటర్స్. మరి ఈవిడెందుకు జల్లుకుంటుంది? నిన్ను తాకిందిగా. దీన్నే జనం పిచ్చి అంటున్నారు. పిచ్చే. శ్రీరంగ రంగ కొంచెం వెయ్యరా. బ్లడీ సిగ్నల్స్. నో సిగ్నల్స్. సెగనాలు ఉండదు. సెగనాలు ఎందుకు ఉండదు? టవర్ ఉంటేగా. లేదా? లేదే. గ్రానీ ఏంటి ఆ పసుపు కాంపు? చిచి, గ్రానీ ఏటి ధోనిలాగా పసుపుది కంపు అనరు, వాసన అనాలి. మాకు గుర్తున్న తెలుగు అదే. అది తెలుగు కాదు, తెగులు. అవును కిట్టమ్మా, నేనేమన్నా ఇంగ్లీష్ ముసలమ్మనా? అందంగా తెలుగులో అమ్మమ్మ అని అమ్మమ్మ. పిలవమ్మా. ఏంటి స్మెల్? విమానంలో ఎవరెవరినో తాకుంటావుగా, అందుకని కొంచెం పసుపు పసుపు నీళ్లు నీ బ్యాగ్ లో పోసు. అలాంటిదే. లేదు లేదు లేవయ్యా. అయి చూడు. ఏ నైస్ షూస్, ఐ సీన్ ఇట్ సమ్వేర్. గుడ్ బ్రాండ్ రైట్? నీయే. అయ్యో నా వైట్ షూస్. అమ్మమ్మ, వాటిని పసుపులో ముంచడం ఏంటే?
నువ్వటే ఏమనుకున్నా? ఏం వర్ధనమ్మా, మీ మనవడు వచ్చాడంట కదా? కూర్చో కూర్చో, పసుపు నీళ్ళేగా. అక్కర్లేదులే, మధ్యాహ్నం ఎవడో బురదలోకి తోసాడని ఇందాకే స్నానం చేశాను. చూసిరానా? వెళ్ళు. అదే గజ్జల సౌండ్. అమ్మో, ఆ గిల్లే అంటే మళ్ళీ వచ్చినట్టుంది. బ్యాక్ బ్యాడ్ అయిపోతుందమ్మా. ఐడియా. బ్యాక్ డోర్. వచ్చావా? గిల్లు గిల్లు గిల్లు. సూరి నా సామిరంగా సూరి నా సామిరంగా సూరి. అమ్ముమా ఆపు. అలాగే. ఆపమంది ఫ్యాన్ కాదు. కరెంటోడు సార్ 4 గంటల దాకా రాదు. 4 గంటలు కరెంట్ రాదా? లడ్డీ విలేజ్ మ్యాన్ హెల్లా ఉంది. యు నో ఐఎమ్ ది బెస్ట్ సీఈఓ. గజ్జలాంటియా? రాత్రి అమ్మాయి అయి ఉంటుంది. అయ్యో, మార్నింగ్ గుడ్ సార్. సిగ్నల్స్. దుమ్ము. రాత్రి ఒక గర్ల్ రూమ్ లోకి వచ్చిందయ్యా. ఎవరంట? బుడ్డిబుల్లి గర్లా సార్. ఎస్, తనే. బ్లాక్ మిల్క్ టేకింగ్ అవుట్ గివింగ్ ఇన్నేమో సార్. నాకు తెలుగు వచ్చాయా? తెలుగులో మాట్లాడు. గేదె పాలు పితికి లోపలవడానికి వచ్చిన అమ్మాయి. పాలమ్మయ్య. ఎవరయ్యా వాళ్ళు? మంటోదరక్క సార్. ఎక్స్చేంజ్ చేయిస్తుంది. ప్రకృతి వైద్యం కలపరా కేశవ. సగం ఉష్ణపక్షి గుడ్డుని ఒక గిన్నెలో తీసుకొని అందులో నా బొందలో ఆసనాలు మీకు మరి వ్యసనాలు అయిపోయినాయి. గార్దు గుడ్డిన్నాం. ఇదేం గుడ్డు? నిప్పుకోడి గుడ్రా చిలక. ఇంకోసారి వాగావో దురదగుంటాకు చొర్ను నాకిస్తా. కలపరా కేశవ. అందులో గుండోదకం కలిపి పిచ్చోదికి మేమొద్దు చిరాగ్గా. అయినా ఈవిడేంట్రా పొద్దుగూకే వరకు సీరియల్ చూడకుండా పొద్దున్నే ఆయన చెప్పినట్టు ఇంటుంది చండాలంగా. ఆయన చెప్పినట్టు వినడం ఆ నిప్పు కోడిగుడ్డు మంచిగా తాగిపించడం ఎందుకు? ఆ గుడ్డేదో అట్టేస్తే తినేస్తాంగా ఎలాగో అమాయకంగా. మెత్తగా గుజ్జుగా ఉన్న దాన్ని పట్టిస్తే దేనికి గిన్నెగా? నీకో తెలుసా, నీకు నోదులు ఎక్కువేరా. ఇప్పుడే తెలిసిందిరా. ఏమిటే మండోదరి, ఏంటి గోల? గజమోషన్ నాన్న కడుపు కడుగుతుందని. నీ బొంద అలాగే ఏదో పసరు పట్టుకొచ్చి నా చెవిలో పోసావు. చెవుడు వచ్చి చచ్చింది. అక్కనే అనకనన్నా. కపాలు పెట్టి మందు తలకి నువ్వు కూడా పూసుకోరా నాన్న. అమ్మో వద్దత, తలసే తాకట్లు. తాకట. అరే